తిరుమల కథ వెనుక ఉన్న అసలు రహస్యం నీకు తెలుసా? త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అనే సందేహం ఒకసారి దేవతలకు వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చేందుకు భృగు మహర్షిని పంపించారు. మొదట ఆయన బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. కాని బ్రహ్మ ఆయనను పట్టించుకోలేదు. దాంతో భృగు మహర్షి కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. తర్వాత ఆయన శివుడి వద్దకు వెళ్లారు. శివుడు ప్రేమతో ఆలింగనం చేయబోతే భృగు మహర్షి తిరస్కరించారు. దాంతో శివుడు కోపగించుకున్నారు. చివరగా ఆయన విష్ణుమూర్తి వద్దకు వెళ్లారు. విష్ణువు విశ్రాంతి తీసుకుంటుండగా భృగు మహర్షి ఆయన ఛాతిపై కాలితో తన్నారు. అయినా విష్ణువు కోపపడలేదు. మహర్షి, మీ పాదానికి నొప్పి కలిగిందా అని వినమ్రంగా అడిగారు. ఆ వినమ్రత చూసి భృగు మహర్షి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన తరువాత లక్ష్మీదేవి కోపంతో భూమికి వెళ్లిపోయింది. ఆమెను వెతుకుతూ విష్ణువు వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో నివసించారు. అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలను తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. గోవింద గోవింద.